ఒక సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఒక ఆకాశమేని హద్ర, ఒక యముడు, ఒక 24. ఇది మనకి సూర్య అన్న పేరు చెప్తే గుర్తొచ్చే మూవీస్. కానీ నేను రీసెంట్ టైమ్స్ లో ఒక మూవీ చూసి ఇంత బాధపడలేదు. ఎంత బాధ అంటే ఆ బాధ వర్ణాతీతం. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. కార్తిక్ సుబ్బరాజ్ గారు ఇంత రాడ్ మూవీ ఎలా తీయాలనిపించిందండి మీకు? అసలు ఆ స్టోరీ ఏంటి, ఆ జోక్స్ ఏంటి, ఎందుకు సూర్య లాంటి హీరో కెరియర్ లో ఒక డిజాస్టర్ లాంటి మూవీని ఆయన కెరియర్ కి ఇచ్చారు? అసలు ఇది మూవీయా? 3 years కూర్చున్నా బుర్ర పగిలిపోయింది నాకు. అండ్ ఆ బీజిఎం థియేటర్ లో కూర్చోబెట్టి తలుపులు వేసి బీజిఎం సౌండ్స్ గట్టిగా పెట్టి ఒకటే ర్యాంప్. 3 years అసలు సీట్ లో కూర్చోలేకపోయా. ఎటుకోతుందో మూవీ మధ్యలో బీజిఎం ఒకటి, పూజా క్యారెక్టర్ ఏంటో, ఆ గోల్డ్ ఫిష్ ఏంటో. కొన్నిసార్లు మూవీ ఎలా ఉండాలో మనం ఎక్స్పెక్టేషన్స్ తో పోతాం, కానీ ఇలాంటి సినిమా చూసి మళ్ళీ ఇలాంటి మూవీకి ఫ్యూచర్ లో రాకూడదురా అని భయం పుట్టించిన మూవీ రెట్రో. మూవీలో పాజిటివ్స్ అంటే ఏం లేదు. సూర్య అంటారా, ఆయన పాజిటివ్ యాక్టరే, కానీ ఇలాంటి మూవీస్ ఇంకో 2 చేస్తే తెలుగులో మినిమం మార్కెట్ కూడా ఉండదు ఆయనకి. బేసిక్ గా ఈ రోజు నేను వెళ్ళిన థియేటర్ లో మినిమం ఆడియన్స్ లేరు. ఇదే రిపీట్ అయితే ఇంకా సూర్య అంటే మనం రిలీజ్ మూవీస్ లో చూసి మురిసిపోవాలంతే. నెగటివ్స్ అంటే నేను మూవీకి వెళ్ళడం, ట్రైలరే అర్థం కాలేదన్నప్పుడు నేను ఇంత సాహసం చేయకుండా ఉండాల్సింది. బట్ ఐ డిడ్ ఏ మిస్టేక్. మామా, సినిమాని సపోర్ట్ చేయరా. నీకేం తెలుసురా సినిమా వాళ్ళ కష్టం, అండ్ ఎంత మనీ పెట్టి తీస్తారా తెలుసా సినిమా. అరే ఆ దవడ మీద ఒకటి ఇచ్చాను అనుకో, సినిమా వాళ్ళది కష్టమే, నేను ఒప్పుకుంటా. మరి ఆడియన్స్ ది వాళ్ళ టైం అండ్ మనీ 150 రూపీస్ అని 200 రూపీస్ అని టికెట్ పెట్టుకొని చూసే ఆడియన్స్ ది మనీ కాదా, వాళ్ళది టైం కాదా, వాళ్ళకి వాల్యూ లేదా? సినిమా హిట్ అయితే ప్రాఫిట్స్ తీసుకుంటారు కదా, మరి సినిమా ఫ్లాప్ అయితే లాసులు తీసుకోరా? సినిమా అనేది బిజినెస్, ప్రాఫిట్ అండ్ లాసెస్ ఉంటాయి. అలా అని నేను సినిమాని సపోర్ట్ చేయను అని కాదు. సినిమా కంటే మన రివ్యూ చూసి మూవీకి వెళ్లే వాళ్ళ మనీ అండ్ టైం రెండు పెట్టే వాళ్ళు ఇంతకన్నా గొప్ప అండ్ వాల్యుబుల్. ఈ ఆడియన్సే లేకపోతే సినిమానే లేదురా పిచ్చోడా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ రోజు సినిమాకి వెళ్ళాలంటే ఎంత అవుతుందో తెలుసా? మోర్ దెన్ 1100 to 1500 రా. ఇంకోసారి మళ్ళీ ఇలాంటి టాపిక్ తెచ్చాం అనుకో, ఎక్కడ కొడతానో నాకే తెలీదు. ఇంతకీ మీరు రెట్రో మూవీ చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమా పిచ్ కి ఒక దన్నం అండ్ మీ పేషెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్. మరి మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.